అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కృతీస్ వరల్డ్. సంక్రాంతి పండుగ రోజు మేమైతే మేడారం జాతర అయితే వెళ్తాం. మొత్తం 11 మెంబర్స్ అయితే బయలుదేరాము. 7కి అయితే బయలుదేరాము. ఫస్ట్ చెల్లూరు దగ్గర ఆరుపల్లి గ్రామంలో ఉన్న భైరవ స్వామి టెంపుల్ వెళ్ళాము. ఇక్కడ స్వామి వారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ గోదావరి ఉత్తర దిక్కులో ప్రవహిస్తుంది. నెక్స్ట్ కాళేశ్వరం అయితే వెళ్ళాము. శివయ్యని దర్శించుకున్నాము. తర్వాత సుందర బస్లో ఫీల్ చేసాము. 12:30కి మేడారం రీచ్ అయ్యాము. పార్కింగ్లో వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి. పల్ల వాగులో నీళ్లు చల్లుకొని అమ్మవారి గద్దల దగ్గరికి అయితే వెళ్ళాము. పబ్లిక్ మామూలుగా అయితే ఉన్నారు. గద్దలని ఎక్కి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. అమ్మవారికి బెల్లం సమర్పించాము. వర్లో దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చాము. అమ్మవారికి 2 కోళ్ళు కోయించి గవనంలో వంట చేసుకొని తిన్నాము. అమ్మవారికి కోడిని ఎదురీయడం అంటారంట. ఈ లెబలికలు అయితే కొనుక్కున్నాను. ఎత్తు బంగారం ఇచ్చేటి వాళ్ళు ఇక్కడనే పని చేసుకున్నారు. మేమైతే వెళ్ళేసరికి పూర్తిగా అరేంజ్మెంట్ అయితే కాలేదు. వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. మొక్కులున్న వాళ్ళు అమ్మవారికి తలలీలాలు సమర్పిస్తారు. నిద్ర కూడా చేస్తారు. ఇక్కడ రూమ్స్ కూడా రెంట్కు దొరుకుతాయి. గంగవనంలో చాలా మంకీస్ అయితే ఉన్నాయి. అందరూ కలిసి వంట చేశారు. కట్టెల పొయ్యి మీద వండిన వంట స్పైసీగా ఇంకా టేస్టీగా ఉంది. ఈవినింగ్ 5:30కి ఇంటికి రిటర్న్ అయ్యాము. దారిలో ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంది. అందరికీ సమ్మక్క సారక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.